అందరికీ నమస్కారం. నేను మీ మనం సైతం కాలంబరి కిరణ్. ఈ రోజుతో మనం సైతం 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాలుగా అవసరార్థుల కోసం నిరంతరం తాపత్రయపడుతున్న మనం సైతం మీ ముందుకి ఆ విశేషాలతో వస్తోంది. ఎంతో మంది పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మా పెద్దలు ఎంతో మంది దీవిస్తూ, అలాగే ఎంతో మంది రాజకీయ నాయకులు, అధికారులు, మా సినిమా పెద్దలు మమ్మల్ని నిరంతరం దీవిస్తూనే ఉన్నారు. దానికి తోడు మనం సైతం టీం కూడా అహర్నిశలు ప్రాణాలు పెట్టి మరి పనిచేస్తూనే ఉన్నాం. కాబట్టి నిరంతరం ఆశీర్వదించండి మీ మనం సైతం బిడ్డని. సెలవు, శ్రీలావ్. ఫౌండేషన్ మొదలుపెట్టి నేటికి 12 వసంతాలు పూర్తయింది. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో పెద్దలు, రాజకీయ నాయకులు, సినిమా పెద్దలు, జర్నలిస్ట్ పెద్దలు, నా సోదరులు నన్ను నమ్మి ఇన్నేళ్లు నన్ను నిరంతరం దీవిస్తూ వస్తున్నందుకు మనసా వాచ కర్మేణ వారందరికీ, నా బిడ్డని ఆశీర్వదిస్తున్న వారందరికీ పాదాభివందనం. ఈరోజు పేదరికాన్ని ఎవరూ నిర్మూలించలేం, కానీ పేదవాడికి గుండెల నిండా ధైర్యాన్ని మాత్రం ఇవ్వవలసిన బాధ్యత మనందరిది అని నేను అనుకుంటూ, మా టీం అంతా అనుకుంటూ, మరొకసారి మా పక్కన వ్యక్తులు కూడా చెప్పడం మా ధ్యేయం. అందుకే ఈ కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉన్నాం. అవసరార్థులే కాకుండా ప్రకృతి విలువల్లో కూడా కానీ, హైదరాబాద్ ముంపు బాధితులకు కానీ, రీసెంట్ గా విజయవాడ ముంపు బాధితులకు కానీ, మళ్ళీ వెరీ రీసెంట్ గా హైదరాబాద్ లో ముంపు బాధితులకు కానీ వాళ్ళని ఆదుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మేము ఎంత బాగా ప్రయత్నం చేస్తున్నామని మేము అనుకుంటున్నాం అంటే, ప్రతి నెల మా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అవుతుంది. అంతవరకు మేము చేస్తూనే ఉన్నాం. కాబట్టి చాలా సమస్యలు చెప్తున్న అవసరార్థుల అవసరాలని అందుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అయితే మీ అందరి ఆశీస్సులతో మేము ముందుకు సాగుతామని, ఇంకా బలపడతామని నా నమ్మకం. ఈ సందర్భంగా నిరంతరం మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి నామగిరి రామభద్రరాజు, వెంకట సంజీవ్, కిరణ్ కర్ణాటి, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే బివి వినాయక్ గారు, హీరో శివాజీ, రామజోగ శాస్త్రి గారు, వక్కంతం వంశీ, హీరో కృష్ణ గారు, అమ్మ విజయనగరం గారు, కొరటాల శివ గారు, డైరెక్టర్ మారుతి గారు, మా అన్నయ్య జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, మరో అన్న మా అన్న కలసాని శ్రీనివాస యాదవ్ గారు, తెలుగు టీవీ అండ్ సినీ జూనియర్ ఆర్టిస్ట్ వినయ్ గారు, లైన్ వై కిరణ్ గారు, బన్నీవాసు గారు, జయలలిత గారు, జడ్చర్ల మంత్రవాది రఘురామ్, టి సత్యనారాయణ రాజు గారు, మంత్రి వెంకటరామరాజు గారు, వాకాటి నరసింహస్వామి గారు, చంద్రవాడ శ్రీనివాసరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, దంతులూరు వెంకట రామరాజు గారు, జయలలిత గారు, చెన్నమనేని రమేష్ రావు గారు, ఓబులేష్ గారు, వీరబాబు గారు, అదేవిధంగా మా సోదరుడు పూరి జగన్నాథ్, శ్రీ హరీష్ శంకర్ గారు, హరి రాఘవపూడి గారు, ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు, అనిల్ రావిపూడి గారు,
మహానందరెడ్డి గారు, సాయి కొర్రపాటి గారు, రఘుబాబు గారు, చంద్రబోస్ గారు, కొమ్మనాపల్లి గారు, భూమిన కరుణాకర్ రెడ్డి గారు, గొట్టుముక్కల పాండురంగారావు గారు, రామాపురం మురళి గారు, పాలకు సత్యవేణమ్మ, సన గారు, రజనీకాంత్ తడినాడ, రాజేంద్ర శేఖు, ఇలా ఎంతో మంది నిరంతరం నేను అడిగిన వెంటనే నా అవసరార్థుల కోసం నిరంతరం మమ్మల్ని ఆశ్రయిస్తున్నందుకు వారందరికీ సభాముఖంగా ఈ 12 వసంతాల పండుగ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయటం నా ధర్మం. నేను జర్నలిస్ట్ జి కృష్ణ గారి శిష్యుని. ఆయన దగ్గర ఒక సాటి మనిషిని ఎలా చూడాలి, సాటి మనిషి పట్ల ఎలా స్పందించాలి అని అవగాహన ఆయన గమనించిన తర్వాత వచ్చిందేమని నా విశ్వాసం. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఆయన పేదరికం గురించి చెప్పాలని కాదు, వారి గొప్పతనం గురించి చెప్పాలంటే వారు అద్దెంట్లోనే ఉండి, అద్దెంట్లోనే పెరిగి, అద్దెంట్లోనే చనిపోయిన ఒక మహానుభావుడు, మహా సాహితీవేత్త, పెద్ద జర్నలిస్ట్ ఆయన చాక్లెట్ కూర్చుంటే పొద్దున్నే లేచి చుట్టూరా పేపర్ ఉండేవానికి అది గొంతు కూర్చొని అన్ని చదువుతా ఉండేవారు. ఆ చుట్టుపక్కలంతా నిలబడి ఉండేవారు ఆచార్య ఎన్గోపి గారు, జ్వాలాముఖ్ గారు, దేవిపి గారు, డాక్టర్ నారాయణమూర్తిరాజు గారు, కేంద్రీయ పతంజలి గారు, ఇలా ఎంతో మంది ఆయన దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తూ ఉండేవారు. బయట చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన గురించి వెయిట్ చేస్తూ ఉండేవారు. ఆయన మాత్రం తన ఆ వాల్టీ ఆర్టికల్స్ అన్ని చూసిన తర్వాత అప్పుడు వాళ్ళతో కలవటం జరిగేది. ఈ కార్యక్రమంలో లచ్చమ్మ అని ఆయన పిలిచారంటే లోపల నుంచి మా అమ్మ వచ్చేది. ఆ టీ తీసుకుంటే ఆ టీ నేను ఆ గ్లాసులన్నీ వాళ్ళకి ఇవ్వటం, ఆ పక్కన నాకు సోదరుడు కలుసుకుంటే చాలా బాగా ఉంటుంది. అలిశెట్టి ప్రభాకర్ ఉండేవాడు. మేమిద్దరం ఆ టీ సర్వ్ చేయడం, ఆ టీ గ్లాసు లోపల పెట్టడం, ఇలా ఇది దినచర్య నాకు ప్రతిసారి ఆయన అబ్జర్వ్ చేయటం. ఒకసారి ఆవిడ లచ్చమ్మ అని వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చిరాగ్గా లోపలికి వచ్చి ఏంటండి లచ్చమ్మ ఏంటి అలా ఉన్నావు, వీళ్ళు మంత్రులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, శ్మశానం ఉంది అంటాడు ఏంటి ఇంత పెద్ద మనిషి ఉంది అంటే ఎంత సంపాదించినా మన జీవితం ఇదే అని అలాంటి పెద్ద మనుషుల పెద్ద మనసుల మాటలు విన్న తర్వాత అంతే కదా జీవితం, దీని గురించే కదా మనం సార్థకత చేసుకోవడానికి ఉండాలి అని స్టార్ట్ చేసింది ఈ మనం సైతంలో ఒక ప్రాజెక్ట్ లో నిరంతరం నేను అవసరాన్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని ఒక ఆశ్రమం పెట్టాలని నా కోరిక, నా కళ. దానికి పెద్దలు జగంపల్లి సంతోష్ గారు నాకు సహాయం చేస్తానని ఆయన మాటిస్తున్నారు. అయినా జరుగుతుందని నా నమ్మకం. అలాగే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా నాకు సహాయం చేస్తారని నేను ఆశతో ఉన్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్ గా మధ్య తరగతి ఆశ్రమాలు చూసినప్పుడు, వృద్ధాశ్రమాలు చూసినప్పుడు చాలా దారుణంగా బాధాకరంగా ఆ సిచ్యువేషన్ ఉంటే నేను దానికి డిఫరెంట్ గా చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లాగా పెట్టి చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి పెద్ద పెద్ద చెట్లు అంతా కూడా తోటలాగా పెంచి నాటి గ్లాస్ రూమ్స్ లో పేషెంట్ పెడితే ఆ పేషెంట్ తను బతుకున్నంత వరకు బతికే ఉంటాడని, తనకు కావాల్సి వచ్చినప్పుడు చెట్టు, నీళ్లు, గాలి, మనుషుల్ని చూస్తాడని, తనకు అక్కడైనప్పుడు కట్టె వేసుకోవచ్చని, ఇలాగా అక్కడ అలా ఉండటం వల్ల బతికినంత వరకు అతను ధైర్యంగా బతకగలడు. తన ప్లేస్ లోనే తను బతుకుతున్నాను, తన ఫామ్ హౌస్ లోనే తను బతుకుతున్నాను అని ఆశ, అతనికి నమ్మకం ఉంటుందనే ఉద్దేశంతో అలాంటిది ఒకటి డిజైన్ చేశాం. దాని మీద చాలా కష్టపడి పెద్దలందరినీ చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా దానికి కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మమ్మల్ని మనం సైతం బిడ్డల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి మనసా వాచ కర్మీన వందనాలు తెలియజేసుకుంటూ పెద్దలు వేణుగోపాలాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా అన్నయ్య మనం సైతమే కాదు, నేను ఏ కార్యక్రమం తలపెట్టినా నేను ఉన్నాను రాని యువతల వెళ్ళు అని చెప్పే మా అమరన్నని, దేవునిపల్లి అమరన్నని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఈయన ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు. ఆ పవర్ మొత్తం నాకు ఎప్పుడు కూడా పంచిచ్చే మా అన్నయ్య సాయి గారు. సోదరుడు నన్ను అన్నయ్యని ప్రేమగా కలిసిన క్షణం ఎలా అయితే ఉన్నాడో, అతను ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అదే ప్రేమ పంచుతున్నటువంటి నా సోదరుడు పృథ్వీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఫిలిం నగర్ లో ఎప్పుడు నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అబ్బాయి దీనికి డబ్బులు ఎందుకు అబ్బాయి నేను ఇస్తా కాదు నీకు ప్లేస్ నేను ఇస్తా కాదు నీకు అనే ధైర్యం చెప్పే మా కాజా సూర్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిన సవినయంగా ప్రార్థిస్తున్నాను. జర్నలిస్ట్ లో ఒక తమ్ముడిగా కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ ఒక అన్నయ్య అనిపించుకుంటున్నటువంటి నా తమ్ముడు సురేష్ కల్లేటిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని స్టార్ట్ చేసి కొన్ని కోట్ల మొక్కలు నాటడానికి మా సాంబశివరావు గారిని వేదిక మీద రావాల్సిన ప్రార్థన. మనం సైతం కాదంబరి ఫౌండేషన్ 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు బిఎస్ రాజు గారు మన నిర్మాత గారు ఉండేవాళ్ళు, పెద్ద ప్రొడ్యూసర్. అది ఎప్పుడు నాకు ఆ మాట చెప్తా ఉండేవాళ్ళు, సూర్య గారు ఏదైనా కొన్ని పనులు అంటే అది కంపెనీలో చేస్తారు, అనుభవం చేయలేరు. మీరు చేస్తే ఏమొస్తుంది అని ఆలోచించుకుంటారు వాళ్ళు. మీరు చేస్తే మీకు ఏం వస్తుందని ఏం ఆలోచించుకుంటా 12 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నావు, ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి సేవ చేస్తున్నావు, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన పనులు చేస్తున్నావు, హెల్త్ క్యాంపులు పెడుతున్నావు. ఇవన్నీ అందరూ చేయరు కాదంబరి కవిని గారు. వీళ్ళంటి వాళ్ళు ప్రజలకు ఏదో చేయాలి, భోజనాలకు ఏదో సహాయం చేయాలి. ఎంతో మంది సినిమాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ మీరు ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారు ఇక్కడ నేను చూశాను. మన దగ్గర సురేష్ గారి దగ్గర పనిచేసే చిన్నారాయణ ఎవరు, ఆ రోజున కూడా నేను వచ్చి మీరు పిలిస్తే వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కావాలంటే కూడా మనం అందరం సహాయం చేశాం. ఇట్లా 10 మందిగా సహాయం చేయాలని మాకు కోరుకున్నా కానీ మాకు వేదిక కావాలి కదా, అటువంటి వేదిక మనం చేస్తాం. అటువంటి వేదికను మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా మీరు ఏదైనా చేయాలంటే 10 మందికి తెలియజేస్తాం. ఏదైనా చేయాలనుకున్న పని చేయగలం. చేయడానికి మాకు బాగా చూపిస్తున్నారు మీరు. ఈ ఫిలిం నగర్ లో మేము 2 సార్లు కార్పొరేటర్ గా చేసిన వేణుగోపాల సార్ గారు ఆశీర్వాదంతో ఆ రోజుల్లో విజయరామారావు గారి దగ్గర కూర్చుంటే ఎప్పుడు ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఆయన ఇప్పుడు కూడా ఆయన కూడా సంపాదన మీద ఏనాడు కూడా మా విజయరామారావు గారు ఆలోచించాలి. ఏ రకంగా ప్రజలకు సేవ చేద్దాం, ఏం చేస్తే మనకి బాగుంటుంది, మనకు పేరు వస్తుంది. అట్లాగే ఇటువంటి పేరు రావడం కోసం కాదు నువ్వు చేసేది, సహాయం చేయాలి. కేరళ తీసుకెళ్ళి ఆ రోజు కూడా చంద్రబాబు గారు ఎమ్మెల్యే మేమందరం కలిసి వాళ్ళని తయారు చేసి వెహికల్ ఎక్కడి నుంచే పంపించాం కేరళ. అది కూడా గుర్తుంది నాకు. ఇట్లా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా నేను ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను లిస్టు చేయలేవు, ఆ లిస్టు చేయలు కావాల్సిన ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకురావాలి మనం బయటికి. తీసుకొస్తే ఇటువంటి కార్యక్రమాలకి మీకు ఏ రకమైన లోటు లేదు, లోటు ఉండదు, ఉండకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మీకు సౌకర్యంగా తెలియజేస్తే తీసుకుంటున్నాను. జీవితం అనేది మన కోసమే కాదు, ఇతరుల కోసం జీవించడమే జీవనార్థం. భగవంతుడు మనకు ధనం, అవకాశాలు, వనరులు ఇచ్చాడు. మన కుటుంబం కోసమే కాదు, ఆయన పిల్లలు అయిన అనాథలు, బలహీనులు, బాధితుల కోసం కూడా. అసలు సత్యం ఏమిటంటే ఇతరులకు సాయం చేయడం అనేది దేవుణ్ణి సేవించడం అన్న మాటలోనే జీవన రహస్యం దాగి ఉంది. ఈ ఆలోచనతో ఒక సాధారణ మనిషి తన అసాధారణ తపనతో మనం సైతం అనే సేవా యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆయనే శ్రీ కాదంబరి కిరణ్.
మనిషితో మనిషికి సహాయం జరిగినప్పుడే దేవుడు ఉన్నాడు అని సహాయం పొందిన ప్రతి ఒక్కరు నమ్ముతారు. అదే ఇవాళ మనం సైతం కాదంబరి కిరణ్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వారధి, దేవుడికి మానవుడికి కాదంబరి కిరణ్ గారు వారధి. సో దేవుడు ఉన్నాడు. తన వ్యక్తిగత సుఖ సౌకర్యాలను పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న మనుషుల కోసం నడిచాడు. చిత్ర పరిశ్రమలో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వారి నుండి, వృద్ధాప్యంలో ఆశ్రయం లేని వృద్ధులు, చదువు కోసం కంగారు పడుతున్న పేద విద్యార్థులు, హఠాత్తుగా వచ్చిన వైద్య అత్యవసరాలు, కరోనా కాలంలో వేల కుటుంబాల కష్టాలు, ఇకపోతే ప్రకృతి విపత్తుల వల్ల కూలిపోయిన గృహాలు, పాడైన గ్రామాలు. దేశంలో ఎక్కడైనా పీడ కలిగితే మనం సైతం ఆశాకిరణంగా వెలుగుతుంది. ఎక్కడైతే కష్టం ఉందో, ఎక్కడైతే ఆపదలు ఉన్నాయో అక్కడ ఒక కిరణంలాగా చొచ్చుకుపోయి వాళ్ళ కష్టాల్లో ఒక కాంతిని ప్రసాదించి ఆనందం ప్రసాదిస్తున్నాడు ఈ కిరణ్ కుమార్ గారు. స్వార్థం లేకుండా ఏ పని చేసినా కూడా సమాజం దగ్గర తీసుకుంటుంది, వ్యవస్థని బలోపేతం చేస్తాయి. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు నమ్మాల్సిన విషయం. మనందరికి కూడా తెలుసు మనం ఏది మంచి చేస్తున్నాం, ఏది చెడు చేస్తున్నాం అనే విషయం మన 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 అంతరాత్మకు తెలుసు. ఈ కాదంబరి కిరణ్ గారి అంతరాత్మలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ అనేది విశ్వవ్యాపితం అవుతుంది. డెఫినెట్గా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రతి వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు దీన్ని ఖచ్చితంగా, మనం సైతం అనేది. నాకు పక్షాఘాతం వచ్చి మంచాన్ని పడిన తర్వాత కాదంబరి కిరణ్ గారి ఆధ్వర్యంలో నాకు ఆర్థిక సహాయం చేసి నన్ను ఈరోజు ఆదుకున్నాను. దానికి చాలా చాలా థ్యాంక్స్, చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అన్నా. నేను ఉన్నాను మంచి టైం అని చెక్కిచ్చి నాకు హెల్ప్ ఇచ్చాడు. మనకి కోటి పోతాను. సొంత యూనియన్ ఏం చేయలేకపోయింది కానీ తను మా కాదంబరికి ఇంత కష్టపడి ఇంతమంది కలిసి చేస్తూ మళ్ళీ మాకు చేయగలచ్చు. మాకు చాలా ఆనందంగా. ఇటువంటి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా 20 సంవత్సరాలు చూడలేదు. మోహన్ బాబు కాదంబరి కిరణ్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా సంతోషంగా. ఒకసారి అమ్మకు నా ప్రాబ్లం ఏంటని చెప్పాను. ఇట్లా గర్భసించి క్యాన్సర్ సార్, థర్డ్ స్టేజ్ దాటేసి ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చింది. విత్ 3 daysలో నాకు ఈ హెల్ప్ చేశారు సార్. మనస్ఫూర్తిగా తల నుంచి నమస్కారం చేస్తున్నా సార్. చాలా కృతజ్ఞత. ఆయన దేవునితో సమానం, అసలు మనిషి కాదైనా దేవుడు. ఆ టైంకి దేవునికి ఎన్నిసార్లు మేము ఏడ్చుకుంటూ చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ టైంకి వచ్చి ఒక మంచి పని చేసి నా పాపను బతికేయడం అనేది ఈరోజు ఆయనకు నమస్కారం అండి. ఈరోజు ఇంకా వెయ్యాలి ప్రతి గురువు అటువంటి పనులందరికీ మీరు ఎంతో హెల్ప్ చేయండి బ్రదర్. మీరు జీవితాంతం మీకు మేము రుణపడి ఉంటాము బ్రదర్. మళ్ళీ చిన్న ఆర్టిస్ట్లకి ఒక పెద్ద అమౌంట్ అందరూ ఆయన చల్లదు తండ్రి, ఆయన పాదాలకు వందనాలు. ఆయన 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కానీ మాకు ఎవరు హెల్ప్ చేయలేదు, ఒక కిరణ్ గారు తప్ప. నిజంగా కూడా ఆయనకు 100 చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు ఆయన రూపంలో వచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, అమ్మాయిని ఆశీర్వదించాడు. అంచనాలు లేకుండా, ఏ ఆశలు లేకుండా 12 సంవత్సరాలుగా సాగుతున్న ఈ యాత్ర సర్వీస్ టు గాడ్ అనే పవిత్రమైన మంత్రంతో, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్ అనే అమూల్యమైన సందేశంతో ముందుకు సాగింది. It is not an easy job, Kiran garu. I know it's a very, very tough. పక్కవాడికి దెబ్బ తగిలినప్పుడు, పక్కవాడు బాధలో ఉన్నప్పుడు బాధపడేవాడే మనిషి. ఆ మనిషి మనలో ఇంకా ఉండాలి, ఉన్నాడు అని గుర్తు చేసింది
కాదంబరి కిరణ్ కుమార్ గారు. ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు మించి నేనేం చేయలేని పరిస్థితి. మా పాప చదువు కోసం సాయం అడిగిన వెంటనే మంచి మనసుతో నన్ను రమ్మని చెప్పని నాకు 25,000 రూపాయలు సహాయం చేశారు సార్. లాస్ట్ ఇయర్ ఒక 30,000, ఈ ఇయర్ ఇప్పుడు సార్ 25,000 ఇచ్చారు సార్. ఇంకా ఈ ఇయర్తో అయిపోతుంది సార్. మా బాబు బీటెక్. సార్కి చాలా కృతజ్ఞతతో ఉంటాం సార్. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ వర్డ్ టు యూ సార్. ఫ్యూ పీపుల్ విల్ బి బార్న్ విత్ గ్రేట్ మైండ్స్ అండ్ ఐ బిలీవ్ దట్ 100% యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. ఈ టీంలో ఉన్న ఆయనకి తోటి సహాయం చేసే ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇది కేవలం కిరణ్ గారి యాత్ర కాదు, ఇది ఆయనతో నడిచిన సహృదయుల యాత్ర. సినీ పరిశ్రమ నుంచి రియల్ ఎస్టేట్ వరకు, రాజకీయ రంగం నుండి సాధారణ మనిషి వరకు మనమే సైతం చేయాలి అని భావించిన ప్రతి ఒక్కరి యాత్ర. ఫైనాన్షియల్ గా అతను ఒక్కడు కాకపోయినా 10 మంది కలుపుకొని 10 మంది దగ్గరికి వెళ్ళి తీసుకుని తద్వారా అందిస్తున్నాడు. చూడండి, చాలా గొప్ప విషయం. ఇట్స్ నాట్ ఈజీ, డెఫినెట్ గా ఇట్స్ నాట్ ఈజీ. దాతలు చాలా మంది ఉంటారు, కష్టాలు ఉన్న చాలా మంది ఉంటారు. కానీ ఇద్దరిని కలిపి ఎవరి దగ్గర కలెక్ట్ చేసి ఎవరికి ఇద్దాం అనేది గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తికి దొరుకుద్ది. ఆ వ్యక్తి నమ్మకం కలిగి ఉండాలి అందరి మీదను. అలాంటి వ్యక్తే ఓన్లీ కాదంబరి కిరణ్ కుమార్ అని చెప్పి సవినయంగా తెలియజేస్తాను. ఎదుటివారి పట్ల స్పందించి ఇలాంటి మనం సైతం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న కాదంబరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మానవ సేవయే మానవ సేవ. కిరణ్, నీ జన్మ ధన్యం. థ్యాంక్ యూ. ఈ 12 సంవత్సరాల పోరాటం, త్యాగం, సేవ అన్నీ కలిపి చూస్తే ఇది ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు, ఇది ఒక దైవిక శక్తి ప్రసాదం. దేవుడు మనకు అవకాశాలు ఎందుకిస్తాడు? మన కోసం కాదు, మన ద్వారా ఆయన బలహీనులను రక్షించాలి అనుకుంటాడు. మనం సహాయం చేస్తే నిజానికి మనల్ని మనమే రక్షించుకున్నట్టు. మనం సైతం అనే ఈ పవిత్ర సంస్థ ఆ దైవ సంకల్పానికి సాక్ష్యం. ఇక మనం చేయవలసింది ఒక్కటే, ఈ యాత్రలో మనము సైతం భాగస్వాములు కావాలి. మన సహాయం, మన చేయూత, మన ఆశీస్సులు ఎవరినో ఒకరిని రక్షిస్తాయి. అదే సహాయం ఒకరోజు మనకో మన కుటుంబానికో రక్షణ అవుతుంది. మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా ఇవి కొన్ని మాత్రమే. మీరు చేస్తూ ఉండండి, మీ వెనకాల మేమున్నాం. నా భుజం తట్టి నన్ను ఇండస్ట్రీలో ఇలా, అదేవిధంగా సమాజంలో ఇలా నిలబెట్టిన ప్రతి ఒక్కరికి నమస్కరించడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోలేని చిన్నవాణ్ణి. ఇప్పటి వరకు లక్షలాది హృదయాలను తాకిన మనం సైతం ఇంకా మరెన్నో జీవితాలను వెలిగించాలి. దానికి మనం చేయవలసింది స్పష్టంగా ఉంది. మనం సైతంతో పాటు నడవాలి. ఇది కేవలం ఒక సేవా సంస్థ కాదు, ఇది మనిషి రూపంలో కనిపించే దేవుని హస్తం. కాబట్టి కాదంబరి కిరణ్ గారి ఈ సేవా యజ్ఞానికి మనము తోడుగా నిలుద్దాం. ఇతరులకు సాయం చేయడం అంటే మనకు మనం సాయం చేసుకున్నట్టే. మనం సైతంకి తోడుగా ఉండడం అంటే దేవుణ్ణి సేవించడమే. జీవితానికి ఎంతకన్నా పరమార్థం లేదు. ఇదే మనం సైతం. ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం ఈ భూమి మీదకి. కానీ మనం సైతం అనే సంస్థ ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు ఇలాగే నిలబెట్టి వెళ్ళిపోతాడు కాదంబరి కిరణ్ గారు. ఇదైతే 100% నేను నమ్మగలను. దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో అదే కాదంబరి కిరణ్.
మనం సైతం తోడుగా ఉంటే భగవంతుడు మన జీవితాలను శాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో నింపుతాడు. టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. సంవత్సరాలు అయిపోయింది కళ్ళ ముందు చూస్తున్నాం. మా కాదంబరి కిరణ్ గారు మనం సైతం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎల్లవేళ మా కాదంబరి కిరణ్ గారు వెనక ముందు ఉండి అన్ని వేళ అందరికి సహాయ సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది దిగ్విజయంగా సాగాలని ఆశిస్తున్నాను. నమస్తే. పెద్దలు, మిత్రుడు కాదంబరి కిరణ్, ఫ్రెండ్స్, చాలా ఏళ్ళుగా కిరణ్ నాకు పరిచయం. ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించిన 1-2 సంవత్సరాల నుంచి చాలా రెగ్యులర్ గా నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు తను ప్రారంభంలో మాట్లాడుతూ జి కృష్ణ గారి శిష్యుని అని చెప్పాడు. మేము కూడా అందరం జి కృష్ణ గారి శిష్యులం. జి కృష్ణ గారు ఆయన బ్రతికుండగానే తన అంతిమంగా ఎక్కడికి వెళ్తాడో ఆయనకు తెలుసు. జి కృష్ణ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు మనం ఇంటర్నెట్ చూసిన ఏదిలో హార్డ్ వర్క్ అని పెట్టినాడు. హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారు. హార్డ్ వర్క్ ఎందుకు చేస్తారంటే సంపాదించడం కోసం, తాను సుఖంగా ఉండడం కోసం, తన తర్వాతి తరాల కోసం కూడా సంపాదించి పెట్టడం కోసం హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకే కిరణ్ దాన్ని హార్డ్ వర్క్ అనకుండా హార్ట్ వర్క్ అన్నాడు. అంటే మనసుతో చేసేది. ఇతరుల కోసం మన మనసు పెట్టి చేసే పని హార్ట్ వర్క్ అంటారు. తన కోసం, తన సుఖంగా జీవించడం కోసం, తన తర్వాత తరాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది 100,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యనే నిన్నను అనుకుంటాను, యాదృచ్ఛికంగా మూర్తి గారు చేసిన ఒక రీల్ చూసినాను. అందులో ఆయన చెప్తాడు, ఏం తీసుకొని వచ్చినా మేము తీసుకొని పోతాం. ఉన్న రోజులు హాయిగా సంతోషంగా ఉండక ఎందుకు ఇవన్నీ అట్లా ఉండదు. కొంతమంది అవతల వాళ్ళు ఎట్లా తొక్కేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మూర్తి గారు రీల్ నిన్ననే చూసినాను నేను అనుకోకుండా. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ ఆ కాంక్షతో చేస్తున్న యాత్రలోనే చనిపోతాడు. చనిపోయిన తన వాళ్ళని తీసి చెప్తాడు, 3 కోరికలున్నాయి నాకు. ఒకటి, నా మృతదేహాన్ని నా వైద్యులు వేయాలి. 2, నన్ను తీసుకుపోతున్నప్పుడు అంతిమాత్రలో దారి వెంబడి నేను సంపాదించిన సంపదన అంతా వజ్ర వైడూర్యాలు, ధనం అంతా కూడా చల్లాలి. 3వది, సమాధిలోంచి నా చేతులు 2 ఇట్లా బయటకు కనిపించాలి. ఎందుకని అడుగుతారు. అడిగితే డాక్టర్లు మోయడం ఎందుకంటే డాక్టర్లు కూడా మనిషిని ఎల్లకాలం ఉంచలేరు, బ్రతికించలేరు అని చెప్పడం కోసం సింబాలిక్ గా. ధనధాన్యాలు, ధనం అన్ని ఎందుకు చల్లమంటారంటే ఇవేవి నువ్వు తీసుకోలేవు అని చెప్పడం కోసం. 3వది, చేతులు ఎందుకు ఇట్లా బయటికి పంపించేట్టుగా పెట్టమంటారు అంటే నేనేం తీసుకోలేని ప్రపంచానికి తెలియడం కోసం అంటారు. కాబట్టి ఇది అందరికీ ఈ స్పృహ ఉంటుంది కానీ మర్చిపోతారు. మర్చిపోయి స్వార్థం కోసం పనిచేస్తారు. కాబట్టి కిరణ్ లాంటి వాళ్ళు మిగిలిపోతారు. మీడియాకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మీడియాలో ఉన్నాం కొంతమంది, నేను మూర్తి గారు, సాయి గారు, పృథ్వీ, అందరూ మీడియాలో ఉన్న వాళ్ళకు, మీడియాకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమం ఏమైనా జరుగుతున్నప్పుడు దాన్ని జనంలోకి తీసుకువెళ్తే మరింత మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి పని చేయడానికి ముందుకు వస్తారు. అట్లాంటి జరగాలని, ఆ పనుల్లో ఏమైనా మాలాంటి వాళ్ళ వల్ల ఏ కొద్దిన సహాయం మా వల్ల జరిగినా కూడా తప్పనిసరిగా కిరణ్ వెంట ఉంటాం. కిరణ్ లాగా పనిచేస్తున్న ఇంతకుముందు ఒక మిత్రులు వచ్చి మాట్లాడుతూ చెప్పినారు, టీవీ రావు గారు అనుకుంటారు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పినారు. మనం సంపాదించే దాంట్లో 5%, 10% కనీసం జనం కోసం ఖర్చు పెడితే మనం మనుషులుగా పుట్టినందుకు సార్థకత ఉంటుంది. కిరణ్ మరొక్కసారి అభినందిస్తూ మనం క్షమించాలి.
నేను చాలా ముందు కిరణ్ అడగక ముందే వాళ్ళు ఇంకొక మీటింగ్ ఒప్పుకొని ఉన్నాను నేను. కాబట్టి కొంచెం మధ్యలో వెళ్ళిపోతా ఈయన అనుకోవద్దు, అందరు పెద్దలు క్షమించాలని కోరుతూ అందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించే ఒక వ్యక్తి చాలా అర్థంగా ఉంటారు. ఆ అర్థంలో అర్థమైన వ్యక్తి నా కాలం పట్టాను. ఇప్పుడు దాదాపు 30 years నుంచి నేను అనుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం ఇండస్ట్రీలో కాకుండా ఎంతో మందికి బయట వాళ్ళు కూడా సహాయం చేశారు. అవన్నీ మనం చూస్తున్నాం ఇందాక ఏళ్ళు. అలా ముఖ్యంగా నేను బాగా హ్యాపీ ఏంటంటే కరోనా టైంలో ఎవరు సాయం చేస్తారని చూసే ఆ సమయం అది. చిరంజీవి చాలా మంది సపోర్ట్ చేస్తే చాలా మంది చేశారని, కానీ కథలు కూడా మనం ఇంటికి వెళ్ళి ఉత్సాహించి ఆ టైంలో నేను చేయడం లేదు విన్నా. ఆ రోజు చాలా హ్యాపీ చదువు కూడా జరిగింది. సో ఇలా మీరు 12 సంవత్సరాలు కాదు, అన్ని డేస్ ఇది యువ చైతన్యం ఉండాలి. కంపల్సరీ జరిపించే ఏర్పాట్లు కూడా చేసుకుని ఇండస్ట్రీలోనే కాకుండా అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ ఎక్కడ వాళ్ళందరికీ నమస్తే అండి. నా పేరు పృథ్వీరాజ్, నేను TV9 యాంకర్ని. అన్న ధరలో మా ఇంట్లో ఆయన 2nd floor లో ఉంటారు, నేను 3rd floor లో ఉంటారు. అలా అన్న కొంత సినిమాల తర్వాత అట్లా పరిచయం నాకు. నేను అప్పటిదాకా చూసినవి విన్నవి పక్కన పెడితే నేను ప్రత్యక్షంగా చూసిన ఒకటే మీతో పంచుకుంటాను. ఎగ్జాక్ట్ మన ఇంట్లో అప్పుడు ఉన్నది కూడా కరోనా టైం అందరూ మనం ఎట్లా ఉందాం, మనం ఎట్లా తిందాం, ఎట్లా పడుకుందాం అని ఆలోచిస్తుంటే ఈ ఒక మనిషి ఎవరైనా వస్తారా, ఎవరికైనా చేద్దామా అయ్యి అందరూ బాధపడుతున్నారని నా కళ్ళ ముందు బాధపడ్డాడు. చాలా మంది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, ఉన్నారని చెప్పేసి వాళ్ళకన్నీ సాయం చేస్తూ ఉండేవాడు. బియ్యం నుంచి డబ్బులు దాకా ఏదైనా సరే. ఒకరోజు దాని ఉంటుంది 100 నుండి ఇంటి మీద నిల్చోబెట్టి మనిషికి 5,000 అండ్ 25 కిలోల బియ్యం, 25 kg రైస్, మనిషికి 5,000, 100 ప్లస్ ఉన్నారు. బట్ ఇది టార్గెట్ ఉంటుంది 100. అంటే గంటల 1 లక్షలు అంటేనా 5,100, 5 లక్షలు ఇచ్చేది మనిషి. దగ్గర ఇంకా విధంగా తక్కువ పెడితే వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. ఆ 100 మెంబర్స్ నా తరఫు నుంచి 3 ఉన్నారు. అట్లా చాలా మంది ఉంటుంది. ఎవరైనా పంచాయతీలతో ఇంటి బ్యాంకులు పెట్టుకుంటారు, ఇంకా దేనికోసం బయట షో చేసుకుని ఇంటి ముందు బ్యాంకులు పెట్టుకుంటారు. ఈ మనిషి కరెంట్ సాయం చేస్తాను 2 రోజులు బ్యాంకులు పెట్టుకుంటున్నారు. ఆయన బలవాడు పరిశ్రమ ఇది సాయం అని చేసి. సో థ్యాంక్ యూ అన్న. నేను ఆడుకుంటున్నా. ఈ పుష్కరాలు రావాలని అంటే మహా పుష్కరం అంటారా లేకపోయినా ఇంకేంటున్నాను. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. నమస్కారం. నమస్కారం. కాదంబరి నేను దేవాలయాన్ని పిలుస్తాను. ఏ టైంలో కూడా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కూడా ఏ వర్క్ అయినా కూడా నేను ఆదేశించిన చేస్తాం, ఆయన ఆదేశించిన చేస్తాం. ఈ రకంగా నేను చెప్తున్నాం. ఈయన సేవా కార్యక్రమాలతో పాటు ప్రకృతి సేవ కూడా చేస్తారు. కరోనా టైంలో ఎవరో ఇంటికి బయటకు వెళ్ళిన టైంలో అది మూలికి పెంచడానికి ప్రతి ఒక్కరు ఎందుకు బత్తాయి పండిస్తాడు. 2 అనుకుంటా అందరికి 2 పోయి బత్తాయి ఇవ్వడం, తర్వాత సెలబ్రిటీతో కొన్ని ముందుకు బొక్కలు నాటించడం, ఇది కూడా చేశారు. ఆయన పెట్టారు. మనం కూడా ఆయనతో మిత్రులు కాదంబరి కిరణ్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఇలా మా కార్యక్రమం పెడుతున్నాము అన్నప్పుడు అటెండ్ అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూసినా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంటే ముందు ఇవాళ నా పాత్ర ఏంటి, రేపటి సినిమాలో ఇంతకంటే మంచి పాత్ర ఏంటి, ఆ పైన ఇంకా మంచి పాత్ర ఏంటి, లేకపోతే నెక్స్ట్ స్టెప్ లో నిర్మాత అవుదామా, దర్శకుడు అవుదామా, ఈ యాంగిల్లో ఆలోచించేటటువంటి వాళ్ళు, దాంట్లో ఏదైనా అవకాశాలు ఏమైనా చూసేటటువంటి వాళ్ళు చూస్తాం. బట్ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేకపోతే ఎప్పుడు మెసేజ్ చేసినా మేము సొసైటీ ఇది సో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం లేదా ఇది చేసాం అన్నటువంటి మెసేజ్లు మాత్రం వస్తుంటాయి. అంతే తప్పించి తన కెరీర్ కి సంబంధించినటువంటిదో లేకపోతే తన సినిమాలో చేసిన బిట్స్ కూడా ఏ రోజు ఎవరికి తెలుసుకోవాలి. సినిమాలో జన్మ చూసుకుని ఏదో కాదంబరి గారి ముందు సినిమాలో ఉన్నాడని తెలుసుకోవాలి. అంటే సాధారణ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతసేపటికి తమ ప్రచారాన్ని కోరుకుంటారు, సినిమాలో దాని ద్వారా ఇంకా మరికొన్ని సినిమాలు ఆఫర్స్ కోరుకుంటారు. అలా కాకుండా సొసైటీకి ఏదన్నా చేయడం ద్వారా 10 మంది చేత
మెప్పు పొందాలని కాదు, 10 మందికి నీతి జరగాలని కోరుకునేటువంటి కాదంబరి కిరణ్ మరికొంతకాలం పాటు ఎందుకంటే అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. వారికి వారందరూ కూడా మనందరూ కూడా మన పేరు హోదా కాదంబరి కిరణ్, టీవీ మూర్తి, దేవుడిపల్లందరూ, చదలవారి శ్రీనివాసరావు ఈ పేర్లు కాకుండా నిర్మాతలు, నటులు, జర్నలిస్టులు ఈ కాకుండా ఈ మనం కాదు. హూ ఆర్ యూ, హూ అనే డబ్బు నేను కాదు, ఈ పేరు నేను కాదు, ఈ హోదా నేను కాదు, ఈ ఆస్తులు నేను కాదు, ఈ పొసెషన్స్ నాది కాదు. నేను ఎవరిని, నా బాడీ నాది కాదు, నేను ఎవరిని, ఎలా వచ్చి అలా పోతా. సో మనందరినీ కలిపింది కులాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, రాష్ట్రాలకి, దేశాలకి, జాతులకి అన్నిటికీ అతీతంగా మన అందరినీ కలిపి మనిషి అనే ఒక వర్డ్. 800 కోట్ల మంది మనుషులు ఉన్నాం. మొత్తం విశ్వంలో చూస్తే పాములు, గొర్రెలు, తేళ్లు, కీటకాలు, పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు, గొర్రెలు, 74 లక్షల జీవరాశులు మనం ఒక్కటి. అందులో 800 కోట్ల మంది ఉన్నాం. మనందరం ఒకటి చేసింది మనిషి అనే ఒక పదం కాబట్టి కాదంబరికి నేను సైతం అని అనలే. నేను సైతం ప్రపంచానికి సమితిని ఒక్కటి ఆహ్వానించాను. శ్రీశ్రీ జీ కృష్ణ గారి శిష్యుడు కాబట్టి శ్రీశ్రీ గారు కూడా మార్చాడు. నేను సైతం అన్నా, మనం సైతం అన్నాడు. అంటే మనందరూ ఒకటి. నేను అంటే సెల్ఫిష్. సో మనం సైతం సాటి మనిషికి సాగిపడడం కోసం మనం వచ్చాం, మనం పోతాం. ఎందుకంటే మనిషికి ఉన్నది మానవత్వం, మనందరినీ కలిపింది అది ఒక్కటే. ఇప్పుడు పులులు ఉన్నాయి, క్రూర మృగాలు, చంపీలు ఉంటాయి. పాములు ఉన్నాయి, వాటి పిల్లలు ఉన్నాయి, చంపీలు ఉంటాయి. మనిషికి ఉంది, ఎంపతి ఉంది. సో ఆ ఎంపతిని చూపించడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కాదంబరి కిరణ్. మీరు చాలా మంది చెప్తుంటారు మనుషులు సాయం చేసుకోవట్లేదు, ఒక కాకికి ఏదైనా అయితే 100 కాకులు వస్తాయి, కాకులు వస్తాయి, కాకి గోళ అంటారు. కాదంబరి కిరణ్ కాకి, కాదంబరి కిరణ్. ఈ కాకి ఒక్క మనిషికి ఏదైనా ఇస్తే 100 కాకులు వచ్చినంత గట్టిగా అరుస్తాయి. అది కరోనాలో కానివ్వండి, పిల్లలు యాక్సిడెంట్ అయినా, చదువు కోసమైనా, వైద్యం కోసమైనా. ఇప్పుడు బీజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఒకటి వేసాడు కదా 10 నిమిషాలు. చూడగానే అందరికీ ఆయన మన మనిషి కదా, అదే కొంచెం గుండె పడి. మామూలుగా మనకున్నది వేరు, ఈడో రాక్షసుడు, ఈడో దుర్మార్గుడు అనుకుంటారు మన చూసి. ఇలా వచ్చినప్పుడు చిన్న పాలు గడ్డ నేను మనిషిని కదా, నాకు కూడా ఏడుపు వస్తుంది. సో మనలో ఉన్న మనిషిని, మానవత్వాన్ని గుర్తు చేసి 12 సంవత్సరాలుగా ఇంతమంది పెద్దల్ని కలిపి పిల్లలకి చదువు చెప్పించడానికి, వైద్యం చేయించడానికి, పునర్జన్మలు ఇవ్వడానికి రకరకాల సాయం చేస్తూ, ఎస్ నీకు నేనున్నా, నీ వేరు నేను వేరు కాదు, మనందరూ ఒకటి అని చెప్తున్నటువంటి కాదంబరికి నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. ఎవరికైనా కష్టం వస్తే కన్నీళ్ళు వస్తాయి ముందు. కానీ సినిమా ఇండస్ట్రీలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే కన్నీటి కంటే ముందు వచ్చేది కిరణ్. సో అతను ఖచ్చితంగా మనందరూ హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సేవకు మరోపూర్వంగా ఉంటే మా కాదంబరి కిరణ్ గారు ఏ చిన్న పరిస్థితి కోసం కానీ అయితే స్వార్థం లేకుండా నిరంతరం ఎవరికి ఎక్కడ కష్టం వస్తుందో తెలుసుకుని సాయం చేసే మనిషి మా కాదంబరి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన అందరూ పాత్ర చాలా ఆనందంగా గౌరవంగా పడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ వేదిక అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. ఒక 20 సంవత్సరాల నుంచి లోన్ చేస్తున్నాం. నిజంగా అందరూ రియల్ లైఫ్ లో చాలా కష్టాలు, రియల్ లైఫ్ లో కానీ తనను పెట్టినప్పుడు ఆ కష్టం చేసి అనుకున్నాను నేను కొంచెం డివోషనల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి, అంటే 80 లక్షల జీవరాశి వల్ల ఏ జీవి నేచర్ కి హాని చేయదు. తనకి ఆ బ్రతికే కాలంలో ఎంత కావాలో అంతే తీసుకొని తన కోసం తన మాత్రమే బ్రతికింది, నేచర్ కి హాని చేయదు ఒక మనిషి తప్ప. అంటే మనిషే దేవుడికి తెలుసుకునే శక్తి అనేది ఉండడానికి కారణం 8 లక్షల జీవరాశి వల్ల మనిషికి వెలుగుక నిటారుగా ఉంటుంది, సూర్యరశ్మి పంచభూతాలతోటి ఐక్యంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు తన కుటుంబం తప్ప ఇంకా వేరే ఆలోచించడం అనేది చాలా రేర్. సో అలాంటి అతి తక్కువ వెలుగు వల్ల కాదంబరి కిరణ్ నిజంగా కరోనా టైంలో మన ఇంట్లో నుంచి బయటకు రావడానికే భయపడే వాళ్ళము. దాంట్లో ఇక్కడ చదవాలి తర్వాత కాదంబరాలు డైరెక్ట్ వెళ్ళేసేసి వాళ్ళకి చేసి మనలో దీంట్లో భాగస్వామ్యం బాగుందని మా వంతు కూడా ఇంటర్నేషనల్ సర్కిల్ కి అన్ని విధాలు లింక్ చేయడం జరిగింది. మీరు
స్టేజ్ మీద ఉన్న మూర్తి గారు, వేణుగోపాలాచారి గారు, రావు సత్యనారాయణ, సురేష్, సూర్యనారాయణ గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు మేము ఎదుర్కొన్నప్పుడు ఇటువంటి సభకు రావటం. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉంటే మనం కాదు, ఎదురు చేసినప్పుడే మనకి ఒకరు పోరాల్సిన పని లేదు, మన ఆత్మతృప్తి ఒకటి. ఎదుటిలో సహాయం చేస్తే ఆ రోజు మనం సంతోషంగా ఉంటామని మనకు తెలుసు. అటువంటి నిజం తెలిసిన వ్యక్తి మనకు కాదనగలుగుతారు. మనకు జన్మిస్తే దాన్ని సార్థకం చేసుకోవటానికి ఎదుటిలో సహాయం చేస్తే భగవంతుడు మనకు సంతోషం పాటు అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు. అంతేకాదు నాకు అనుభవం, మనం మంచి చేస్తే భగవంతుడు మన నమ్మకంటాడు, మనకు అన్ని రకాల సుఖ సంతోషాలు వస్తాయి. కిందకి మనం ఈ సమావేశంలో అభ్యర్థి చేసేది ఏంటంటే ఇంతమంది మనుషులు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. ఇది ఇంకా కూడా ముందే తీసుకెళ్ళండి. జర్నలిస్టులు కూడా మీరు కూడా పత్రిక అధిపతులు కానీ జర్నలిస్టు కానీ ఇటువంటి మంచి సమాజంలో ప్రోత్సహిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. అంతే కిరణ్, నువ్వు వీలైనంత ఒక కమిటీ ఏర్పాటు చేసి మంచి మనుషులు తీసుకొని ఇంకా కూడా దీన్ని ముందు తీసుకెళ్తే సొసైటీలో చాలా మందికి మంచి జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నేను సాధారణంగా కానీ ఎప్పుడు కాదంబరికి అంటే ఇష్టం ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉంటే అది దాన్ని క్లియర్ చేయగలదా లేదా కాదు అది ఎన్ని ఆలోచించదు. కష్టం అంటే నేను విన్నానని ఫస్ట్ స్టార్ట్ అయిపోయి అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఏదో ఒక చేయతే వెంటనే ఇమ్మీడియట్ గా మనం ఫోన్ చేసి వెంటనే సాయం ఎప్పుడు వస్తుందని చూసేటలాగా ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేయకపోయినా కూడా వ్యక్తి ఇలా ప్రాబ్లం ఏమైనా తెలిస్తే కూడా తీసుకెళ్లి మందులు ఇచ్చి కొంచెం మిగతా వాళ్ళు కూడా చెక్ చేసే వ్యక్తి. అటువంటి హృదయం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. తనకు రక్షణ కూడా అదే. ఎందుకంటే ఒక సాటి మనిషిలో ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఇంట్రాక్ట్ అవడం అనేది అది దైవ సంబంధం. ఆయన మానవ సేవ లాగా ఆయన నిరంతరం నేనంటే ప్రజల్లో ఉన్నా ఆయన దీంట్లో ఈ రకంగా నాకన్నా ఎక్కువ గొప్ప పుణ్యం సంపాదించుకున్నాడు. ఆయన చేసే కార్యక్రమానికి అలాంటి వ్యక్తులు సంబంధం తెలియని వ్యక్తులు కూడా వచ్చి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళు తీసుకొస్తుంది. డెఫినెట్ గా తను ఈ మధ్య కొన్ని రోజులు చేయాలి ఎందుకంటే ఆ కమిటీలో ఉంది, ఆ బిజీ ఉంది. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాడు ఆ దీంట్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ ప్రజలందరికీ కష్టంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే వ్యక్తిగా భగవంతుడు ఆ రూపంలో వాళ్ళ చేత పంపించినట్టుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇది చూసిన వాళ్ళు కూడా నేను కూడా ఎందుకు చేయలేదు. ఇక్కడ వచ్చి మనం కెమెరాలో కనపడ్డామంటే అవతల కూర్చుని వ్యక్తి కూడా నేను ఎప్పుడు చేయాలి, నేను ఇక్కడ రావాలని ఒక భావం కోసం చేస్తారు తప్పితే ఇది పబ్లిసిటీ కోసం కాదు. ఎవరైనా సరే చాలా మంది కూడా చెప్పారు మనం వెనక ఎక్కడో కూర్చుంటాం, అది స్టేజ్ మీద వాళ్ళు వెళ్తారు, మనం ఎప్పుడు ఆ స్టేజ్కి వెళ్తామని ఒక ఆలోచన, ఒక పాజిటివ్నెస్ పెంపొంది వచ్చింది. అలాంటి కార్యక్రమం డెఫినెట్ గా దీని ఏదో పబ్లిసిటీ అనేది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి, కాదంబరీకరణ లాగా వెళ్ళాలి, ఇంకోటి వెళ్ళాలి అనే ఒక భావం కలిగిస్తుంది. డెఫినెట్ గా ఈ కలికాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉంటాయి అనేది దాని భగవంతుడు ఈ రకంగా వాళ్ళు వాడుకుంటున్నాడు. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో నా సహాయం నేను చేస్తాను. డెఫినెట్ గా మీరు కూడా ఈ ఇన్నాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వచ్చి జాయిన్ అవుతుంటే కూడా ఈ ఆర్గనైజేషన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చేందుకు. ఏ కష్టం వస్తుంది అనే భయం ఫస్ట్ నేను తలుచుకునే పేరు రామచంద్ర గారు. వారు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు బీజేపీ పార్టీకి. మాకంతా ఏమి అలా ఉన్నాము అన్నంత తృప్తి, ఆయన దగ్గర ఆ స్వతంత్రం వారిని దీని చేసిందిగా ప్రార్థిస్తున్నాం. మిత్రులందరికీ ఇక్కడ చేసిన మీడియా మిత్రులకు మీరు ఈ కార్యక్రమం నిర్వహించిన కేవీ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వారు కరోనా సమయంలో కూడా కిట్స్ పంపకాలు ప్రోగ్రాం పెట్టాడు నదీపట్నంలో. నేను తెలిస్తే కరోనా మొత్తం అసలు లాక్అవుట్ ఉన్నది. వారి దగ్గర పోవాలంటే సరే అప్పుడు నేను ఎన్ఎస్సి అప్పుడే ఉన్నా కాబట్టి ఎక్కడ అక్కడ నాకు అలౌ చేశారు. చాలా మందికి టెంపుల్లో కూడా చేశారు. 100 మందికి వారు కిట్ ఆ రోజు పంపిణీ జరిగింది. అప్పుడే నాకు పరిచయం. అప్పుడే సినిమాలో చూసుకుంటే వేరే మాట, కానీ పరోక్షంగా నాకు
తెలిసిన ప్రత్యక్షంగా నాకు పరిచయం అయింది మాత్రం కరోనా సమయంలో. మా వంతు మా ప్రయత్నం, మా కోఆపరేషన్, మా సహకారం ఎక్కువగా పెట్టేసి ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ దాంట్లో వచ్చి ఈ నగరానికి తిరుపతికి వస్తాను నేను కాబట్టి చాలా ధన్యవాదాలు. మరొకసారి శుభాకాంక్షలు.